నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకంటే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నాయప్ప ఒక మహిళను అరెస్ట్ చేయడంలో ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. జనసేన ఎమ్మెల్యే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ల ముందర సినిమాలో కన్నా ఎక్కువ యాక్షన్ చేసి ఎగిరి జగన్మోహన్ రెడ్డి మా ముఖ్యమంత్రి పరిపాలనలో 30,000 మంది మహిళలను వాలంటీర్లు తరలించేసినారు అని గగ్గోలు పెట్టి గోల చేసి, మేము అధికారంలోకి వస్తే మహిళకి ఏదన్నా అట్లా జరిగితే తాట తీస్తాము, కఠినమైన శిక్షలు వేస్తాము అని చెప్పినారు. ఇంకోటి సుగాల ప్రీతికి మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం న్యాయం జరగాల, నేను వస్తే న్యాయం చేస్తా అన్నారు. న్యాయం ఏమీ చేయలేదు. తన ఎమ్మెల్యే తన జనసేన ఎమ్మెల్యే ఒక ఆడమనిషిని 1.5 సంవత్సరం అరెస్ట్ చేస్తూ ఉంటే పేపర్లలో వారం నుంచి ఓరి గగ్గోలు పెట్టి వస్తూ ఉంటే దాని మీద దృష్టి పెట్టకుండా ప్రెస్ వాళ్ళు ఇచ్చి మీ దగ్గరికి వచ్చి పవన్ కళ్యాణ్ అడిగితే కూడా మొహం చాటేసినాడు. అంటే అధికారం కోసము ఎన్ని మాటలైనా మాట్లాడతారా? మీరు 2 సార్లు గతంలో 2 చోట్ల ఎమ్మెల్యేగా నిలబడి ఒక చోట కూడా గెలిచినావంటే ఈవీఎంల వాళ్ళను ప్రజలు నిన్ను నమ్మి డిప్యూటీ సీఎంగా చేసినారో తెలియదు. కానీ న్యాయం ఎక్కడ జరుగుతుంది మహిళలకు? ఇప్పుడు 4 ఏళ్ళ అమ్మాయి కానించి 60 ఏళ్ళ ముసళ్ళ వరకు అన్నీ అత్యాచారాలు, హత్యలు. మీరు ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఇవి జరిగినాయి, కానీ వేరే ఏమీ జరగలే. ఏం న్యాయం జరిగి మీ పథకాలు బయటికి ఏమీ రాలే. ఇంకా ఒక హోమ్ మినిస్టర్ ఇంతకుముందు ఆమె ఆ పదవికే అనర్హురాలు పాపం. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాగా ప్యాకేజ్ తీసుకొని ఇంట్లో కూర్చున్నారు అంటారు ప్రజలు. అది ఎంత నిజమో ఇవన్నీ చూస్తే నిజమే అనిపిస్తుంది. ఈమె అనితమ్మ కూడా అంతే అన్నట్లేదు. హోమ్ మినిస్టర్ కూడా ఏమి అసలు మహిళలకు న్యాయం జరగాలా లేదా? హోమ్ మినిస్టర్గా ఎందుకు ఉండేది? అందరూ ఏమని ఆశపడి ఉంటారు? ఒక మహిళ ఉంటే ఆ మహిళ బాధ ఈమెకు తెలియదా? మరి మహిళ బయటకు వచ్చి ఏమైనా న్యాయం చేయాలి కదా. ఇంతసేపు ఇంట్లో ఉంటే ఈమె కూడా ప్యాకేజ్ తీసుకొని ఇంట్లో కూర్చున్నట్టుంది. ఆమె నిజంగా నీతి నిజాయితీ ఉంటే ఆమె స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి, దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఇంకా అరవ శ్రీధరు ఆమె బీనాని ఆమె ఒంటరి మహిళని కనుక్కొని ఫోన్లు చేసి ఆమె చెప్తాను కదా ఎప్పుడైనా కొడతాడు, జుట్టుపట్టి కొడతాడు. ఫస్ట్ నుంచి ఆమె బలాత్కారం చేస్తున్నాడు. 5 సార్లు అబార్షన్. అంటే ఒక మహిళ బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగిందని చెప్పిందంటే 100% నిజమే. నిజంగా ఎవరైనా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మనకు ఆడపిల్లలు లేరా? మన ఇంట్లో అక్క చెల్లెలు లేరా? సంసారం లేదా? ఎవరైనా ఆడమనిషి అంత ఘోరంగా చెప్పుకుంటుంది. నేను 5 సార్లు అబార్షన్ అయినా ఆడు చేసినాడు, ఈడు చేసినాడు, నన్ను కొట్టినాడు, బలాత్కారం చేసినాడు అని చెప్తున్నాడంటే నిజం ఉండదా? ఎంతసేపు ఈ పవన్ కళ్యాణ్ వాళ్ళు జనసేన వాళ్ళు అంతా జనసేనలకు క్యాడరే లేదు. ఒక కార్పొరేటర్ లేడు, ఒక సర్పంచ్ లేడు, ఒక జెడ్పీటీస్ లేదు, ఏం లేదంతా బ్లాక్ టికెట్ అమ్ముకునే వాళ్ళు చిల్లరోళ్ళు ఎమ్మెల్యే చేస్తాడు, డబ్బు ఉన్న వాళ్ళని ఎమ్మెల్యే చేస్తాడు. వాళ్ళకు ప్రజల గురించి కానీ అవగాహనే లేదు, పరిపాలన గురించి కానీ. ఎప్పుడేమో చెప్తారు చూడు, ఎప్పుడెక్కనమ్మ గుర్రం ఎక్కి ఎక్కువ తక్కువ లేనట్లు అయినాడు. యథారాజా ప్రధారాజా ఏమంటాడంటే అరవ శ్రీధరు, నేను పవన్ కళ్యాణ్ అడుగుజాడలో నడుస్తున్నాను. నిజంగా అడుగుజాడలోనే నడుస్తున్నావు అంటే ఆయన ఏదో పెళ్లి చేసుకుని వదిలేసాడు. నువ్వేంది ఒక ఆడబిడ్డ తల్లిని భర్తను వదిలేసినాడో దూరంలో ప్రాబ్లం మనకు సంబంధంలే. నువ్వు ఫోన్ చేసి ఆడపిల్లని ఆమె చాటింగ్లు చూడండి, ఆమె ఫేస్బుక్లో పెట్టేది చూడండి, కళ్ళలో నీళ్ళు వస్తే వాడు ఎంత దుర్మార్గంగా చూస్తున్నాడు. వాడు బలిసిన దున్నపోతు బర్సెద్దు అట్లా ఉన్నాడు. వాడి చూపుకు మనకు వాట్సాప్లో చూస్తేనే అంత భయంకరంగా వాడి సైగలేంది వాడేంది అంత భయంకరంగా ఉన్నాడే. ఇంకా ఆడ మనిషి, ఒంటరి మనిషి, ఎవరు లేని మనిషి ఎంత భయపడి ఉంటుంది? 25 కోట్ల మీ ఆస్తి అంతా ఇచ్చినా కూడా తప్పలేదు, ఆమెకి ఇవ్వచ్చు. న్యాయం జరగాల్సిందే. ఇప్పుడు ముఖ్యమంత్రి ఇంకో చంద్రబాబు నాయుడు ఉన్నారు. నీ కూటమి ప్రభుత్వంలోనే కదా ఒక డిప్యూటీ సీఎం. అంటే జనసేన వాళ్ళు వేరు, తెలుగుదేశం వాళ్ళు వేరా? అంటే వాళ్ళు అన్యాయాలు చేస్తే బాగా చేస్తారులే, వాళ్ళు ఎత్తుకుపోనేనే, ఎత్తి వేసుకొని సావనేనే. న్యాయం చేసేలా సీఎం అన్నాక జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీఎంగా ఉన్నారు. మంచిగా కరోనా టైంలో పథకాలు కానీ ఎంత నీట్గా జరిగినారు. ఎప్పుడైనా ఇట్లా అరాచాలు జరిగినాయా? నీవు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రోడ్ల మీదే ఉన్నారు ప్రజలు. ఈ వర్గం ఆ వర్గంలో టీచర్లే, అంగన్వాడీలోనే ఏమంటారు సచివాలయం సిబ్బంది ఎవరికి కానీ న్యాయం జరగలే. అందరు గొగ్గోలు పెడుతున్నారు. ఒక్క పథకం కూడా ఏమంటే
6 పథకాలు ఇస్తామని ఒకటి ఇచ్చింటాడు, ఒక నెల ఇస్తే 2 నెలలు ఇయ్యడు. అంతా దుర్మార్గమైన పరిపాలన. చంద్రబాబు నాయుడు అంటేనే అబద్ధం. పోయినసారి కూడా అయినా ప్రజలు నమ్మినారంటే చంద్రబాబు నాయుడుకి తోడు పవన్ కళ్యాణ్ అయినాడు కదా. పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తాడేమో, జుట్టు విక్కుని ఎగిరి చెప్తాన్నాడు కదా. సినిమాలో చేస్తాడేమో అనుకుని న్యాయం చేస్తాడేమో అని అందరూ ఆశపడి ఓట్లు వేసినారో ఈవీఎంల ద్వారా గెలిచినారో తెలియదు. కానీ మొత్తానికి కూటమి ప్రభుత్వం మోసము. ఆడవాళ్ళకి అస్సలు న్యాయం లేదు, న్యాయం జరగనీయదు. వాళ్ళనంతా చిత్రహింసలు పెట్టి చేస్తున్నారు. మేము ఆమె ఆమెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. మహిళలందరం బయటకు పోతే వాళ్ళ నుంచి జరుగుతాయని అందరూ అడుగుతాడు. మనుషులు దున్నపోతులాగా ఉన్నాడు వాడు. అంతగా వాట్సాప్లలో పెడతాడు. ఏందమ్మా మీ పార్టీ వాళ్ళు వాళ్ళని ఖండించకుండా ఏం ఖండిస్తావు? నెలకు 2-3 జరుగుతాయి వాళ్ళ ప్రభుత్వం ఆధ్వర్యంలో. ఏదో అలా